హాయ్ హలో నమస్తే. నేను మీ ఈశ్వరి. వెల్కమ్ టు ఈషు కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ చూసారు కదా, ఫ్యాంటాస్టిక్ చట్నీ అండి. ఇది డైలీ మనం లంచ్లో తీసుకోవచ్చండి. ఈవెన్ బ్రేక్ఫాస్ట్కి ఏదైనా ఇడ్లీ దోశ వాటిల్లో కూడా మనము సూపర్ పర్ఫెక్ట్ రెసిపీ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. రైస్లోకి అప్పటికప్పుడు వేడివేడి అన్నంలోకి ఒకసారి కనుక వేసుకొని తిన్నారంటే ఇంకా అస్సలు వదలరండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? ఓకే. ముందుగా మనము 1/2 కేజీ బీరకాయలు తీసుకోవాలండి. 1/2 కేజీ బీరకాయలు తీసుకొని వాష్ చేసుకొని ఇలా పీల్ ఆఫ్ చేసేసుకొని స్మాల్ పీసెస్గా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఒకసారి చేదు ఉందో లేదో చెక్ చేసుకోవాలండి. లేకపోతే చేదు ఉందంటే మొత్తం స్పాయిల్ అయిపోతుంది. ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసేసి గ్రీన్ చిల్లీ వేయండి. 6 to 7 మీకు సరిపడా వేసుకోండి. మీరు కారం ఎక్కువ తింటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు, తక్కువ తింటే ఇంకొంచెం తక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం ఇందాక రెడ్జిగార్డ్ బీరకాయ ముక్కలు కట్ చేసుకున్నాం కదా, అవి వేసుకుందాము. కొంచెం వేసుకున్న తర్వాత ఒక 2 టమాటా ఫైన్లీ చాప్ చేసినవి ఈ విధంగా వేసి ఒకసారి కొంచెం కలిపేసి మూత పెట్టేయాలండి. మూత పెట్టి అవి కుక్ అయ్యే వరకు, ఇదిగో కుక్ అవుతుందండి చూడండి ఒకసారి. ఆ విధంగా కొంచెం కుక్ అయింది. ఈ విధంగా ఒకసారి కలిపి కొంచెం పసుపు, 1 స్పూను ధనియాలు, గార్లిక్ అండి ఒక 5 to 6 వేసుకోండి. ఒక స్పూను జీలకర్ర వేయండి. కొంచెం స్మాల్ లెమన్ సైజ్ అనమాట, కొంచెం మీకు సరిపడా వేసుకోండి. పులుపు ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇలా వేసుకొని ఒక్కసారి మళ్ళీ మూత పెట్టేసి ఒక 2-3 minutes కుక్ చేయాలి. బాగా కుక్ అయిందండి ముక్కలు. ఆ తర్వాత కరివేపాకు యాడ్ చేసేసుకుందాము. కరివేపాకు యాడ్ చేసుకున్న తర్వాత కొత్తిమీర మీకు సరిపడా యాడ్ చేసుకోండి. ఒక్కసారి కొత్తిమీర కూడా యాడ్ చేసేసి ఒక్కసారి ఈ విధంగా కలిపి కొంచెం కూల్ అయ్యేలాగా పక్కన పెట్టేసేయండి. అయిన తర్వాత ముందు ఫస్ట్ వేయించుకున్న పచ్చిమిరపకాయలు యాడ్ చేసేసి కోర్స్గా మిక్స్ చేసేసేయండి. ఆ తర్వాత బీరకాయ మిశ్రమం ఉంది కదా అండి వేయించుకున్నది, అది మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసుకొని సాల్ట్ యాడ్ చేసేసి ఈ విధంగా మూత పెట్టేసి కోర్స్గా గ్రైండ్ చేసేసుకోండి. కోర్స్గా గ్రైండ్ చేసేసుకున్నారంటే ఇదిగో ఈ విధంగా వస్తుందండి పేస్ట్, బీరకాయ చట్నీ పేస్ట్ ఈ విధంగా వస్తుంది. మరీ మెత్తగా గ్రైండ్ చేయకండి, కొంచెం కోర్స్గా ఉంటేనే బాగుంటుంది. ఒక తవా తీసుకొని ఆయిల్ యాడ్ చేసేసుకొని పోపు దినుసులు వేసుకొని ఈ విధంగా రెడ్ చిల్లీ కూడా వేసుకొని ఒక 3 to 4 గార్లిక్ క్రష్ చేసినవి వేసుకొని కరివేపాకు వేసుకొని ఆ తర్వాత ఈ పోపు మిశ్రమాన్ని చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేయాలండి. ఈ విధంగా ఒక్కసారి మొత్తం కలుపుకున్న తర్వాత ఈ చట్నీ మనము సర్వ్ చేసుకోవటానికి రెడీ అండి. ఈ చట్నీ మనం రైస్లోకి, చపాతీలోకి, రోటీలోకి కూడా తినేసేయచ్చు. అంత బాగుంటుంది. నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.